అరే ఏంట్రా ఇది నైట్ మ్యాచ్ లైట్స్ ఆన్ అభిమాన్ లాస్ట్లో ఆన్ కానీ అభిషేక్ ఇషాన్ మాత్రం ఆఫ్ అయిపోయారు. స్కోర్ బోర్డ్ చూస్తే మా యూఎస్ఏ బౌలర్స్ కూడా కన్ఫ్యూజన్ రా, మేము అవుట్ చేసినామా లేక వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారా అని. ముంబైకా హీరో సూర్యాబాయ్ అంటారా బాబు, మొత్తం వేరేలా ఉంటది మనతోటి. చూసినారు కదా నా కెప్టెన్స్ ఇన్నింగ్స్, వరుసగా యుఎస్ఏ వాళ్ళు మన టీం పుల్లల్ని ఒట్టిగానే బిసుకుతూ ఉంటే గట్ల జూమ్ స్కోర్ చేసినాను. నువ్వు సూపర్ తోపుతూరువే సూర్యాబాయ్, కానీ నువ్వు 360 డిగ్రీలు ఆడతావంటారు కానీ టీమ్మేట్స్ ఇన్నింగ్స్ మాత్రం 180 డిగ్రీలు తిరిగి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చేసింది. పవర్ ప్లేలో టీ బ్రేక్ వికెట్స్ పోయినాయి కదనే అన్న. స్విగ్గీ ఆర్డర్ కంటే ఫాస్ట్గా మన వాళ్ళు పెవిలియన్కి డెలివరీ అయిపోయినారు. ఆ నేత్రవల్కర్లో నువ్వు 5 పుల్లలు పిసుకుతా అన్నావులే మ్యాచ్కి ముందు, ఇప్పుడు ఏమైంది? ఒట్టిగానే 60+ స్కోర్ జుమ్మించుకున్నావు. సూర్య మీ బ్యాటింగ్కి వచ్చాక పిచ్చి మారిపోతుందా ఏంది? లేదు యుఎస్ఏ బౌలర్లకి మీ సీక్రెట్ వైఫై పాస్వర్డ్ నువ్వు ఇచ్చినావా? నైట్ మ్యాచ్ దాకా అన్ని వికెట్స్ కూడా స్లీప్ మోడ్ లోకి పోయినాయి. ఏంటి బంతి బ్యాట్కి తగలడం కంటే స్టంప్స్ కి తగలడమే ఎక్కువ అయిపోయింది మ్యాచ్ లో. రిలాక్స్ రా బాబాయ్, నైట్ మ్యాచ్ లో స్టార్స్ కనిపిస్తాయి, ఈ ఇన్నింగ్స్ లో స్టార్ నేనే. వాళ్ళు త్వరగా వెళ్ళినారు, నేను ఈ సూర్య 360 డిగ్రీస్ అంటే ఏంటో చూపించిన. అసలు ఆ మియా హర్షదీప్ బౌలింగ్ గురించి చెప్పనే లేదే నువ్వు. వాహ్ మియా సూపర్. అహే నువ్వు నిన్న T20లకి పనికిరావు అని కనిపెట్టినా కూడా మళ్ళీ టీంలోకి వచ్చిరాగానే ఆ యుఎస్ఏ పిల్లకాయలని పుల్లలొట్టిగానే బిసిగబడేసినావు. నీ ప్లేస్ లో ఆ రానాగాడు గాని ఉంటే మ్యాచ్ పోతుండేమో. మరి గాడికి తక్కువ అంచనా చేసినాడే, నేనేం చేయాలి? గంతా మన గోష్ తాతే చేసిండు. నీ ఒరే అభిషేక్, నీకు ముందే చెప్పినా కదలే, చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలి లేకపోతే గిట్లనే అవుతుంది. చూసినావా గాడికి కొంచెం చూసి ఆడనరా అనేది. ఒక్కొక్కడు పోవడం ఏదో బార్ క్లోజ్ అయిపోయింది అన్నట్టు మళ్ళీ అట్నట్టుగా పొట్టి పుల్లలు వీగించుకొని వచ్చినారు జుమ్ముతారనుకుంటే. అరే సూర్యాబాయ్ ఒక మ్యాచే కదనే, నెక్స్ట్ మ్యాచ్ కూడా కథ మొత్తం వేరేలా ఉంటది. ఒరే కొంచెం చూసుకొని ఆడనరా, ఫస్ట్ ఓవర్స్ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు జుమ్ముకోనరా.